లోకంలో ఒక అడిగేస్తున్నారు, సంఘంలో ఒక అడిగేస్తున్నారు. దేవుడు కావాలంటారు, లోకం కావాలంటారు. దేవుడి చెప్పిన మాటలు వినరు కానీ లోకం చెప్పినటువంటి మాటలుగా మొగ్గు చూపుతూ ఉంటారు. రెండు తలంపులు కలిగినటువంటి మనసు ద్విమనస్కులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, జాన్ బనియన్ గారు అని చెప్పేసి ఆయన ఒక మంచి దైవజనులు. జాన్ బనియన్ గారు ఆయన యాత్రికుని ప్రయాణం అనేటువంటి బుక్ని రాశాడు. ఆయన అంటాడు, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వాళ్ళంట దేవుని ప్రార్థన చేసేవాళ్ళు దేవుని మందిరానికి ఆదివారం వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే దేవదూతల్లాగా ఉంటారంట. ఎలా ఉంటారు? ప్రభు సన్నిధిలో దేవదూతల్లాగా ఉంటారంట. అమ్మో, దేవదూతలు అంటే ఇల్లేని అనుకుంటా అన్నట్టుగా ఉంటారంట. దేవుని మాటలు భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారు. తర్వాత బయటికి వెళ్ళంగానే ఎటు వెళ్తారు అంటే దేవుని మాటకి నిలకడ లేకోకుండా, దేవుళ్ళ నిలకడ అనేది పక్కన పెట్టేసేసి, స్థిరత్వం లేకోకుండా, నిలకడ లేకోకుండా మళ్ళీ దెయ్యాన్ని తెచ్చేసుకుంటారు. చూడండి, ప్రార్థనలు చేస్తారు దేవుని సన్నిధిలోకి వచ్చి, బయటికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో దెయ్యానికి స్థానం ఇస్తారు, హృదయంలో దెయ్యానికి స్థానం ఇస్తారు. అందుకని ఆ కుటుంబాల్లో ఎప్పుడూ గొడవలే, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, బూతులు తిట్టుకుంటూ ఉంటారు. భర్త తంతా ఉంటుంటే కొండలు వచ్చి రోడ్డు మీద పడుతూ ఉంటాయి. బూతులు తిడుతూ ఉంటుంటే అసలు ఈ చెప్పటానికి కూడా వినటానికి కూడా అసహ్యంగా ఉంటాయి. మేము వింటూ ఉంటాం, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళే మరి దేవుని సంఘంలోకి ఉండి పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, ప్రేమించేదో యేసురాజు అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత లోకాన్ని ప్రేమిస్తారు. నిన్నే స్తుతిస్తానంటాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులను స్తుతి దెబ్బలతో బాధిస్తూ ఉంటాడు. అంటే ఇష్టానుసారంగా వీళ్ళని ఏమంటారంటే ద్విమనస్కులు అంటారు. ద్విమనస్కులు, రెండు పడవల మీద కాలేసి వెళ్ళేవాళ్ళు, రెండు మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. ఇల్లు ఇటు దేవుడి దగ్గర ఉంటారు, దేవుని ప్రార్థిస్తారు, అటు వెళ్ళి మళ్ళీ దెయ్యాలను ఆరాధిస్తూ ఉంటారు. ఇటు దేవుడి దగ్గర దేవుని స్తుతిస్తారు, అటు వెళ్ళిపోయి మళ్ళీ ఆచారపరమైనటువంటి భక్తిని, సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని అనేటువంటి వారిని ద్విమనస్కులు అంటారు. వీళ్ళు రెండు తలంపుల మధ్య ఉన్నారంట. అందుకని ఏలే చెప్తున్నాడు, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారో రండి, ఉంటే ఇటునండి లేదంటే అటునండి. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు. నీకు లోకం కావాలా, దేవుడు కావాలా? పరీక్షించుకో. నువ్వు నిజ దేవుని ఆరాధిస్తావా, లేదంటే మోగ విగ్రహాలను ఆరాధిస్తావా? తెలుసుకో. వేటిని నువ్వు ఆరాధిస్తున్నావు, వేటిని ఆరాధిస్తే నీ జీవితంలో మేలు జరిగిద్ది? జీవం కలిగినటువంటి దేవుని ఆరాధిస్తే నీకు మేలు జరిగిద్దా, లేదంటే చేతులతో తయారు చేసుకున్నటువంటి వాటిని నువ్వు ఆరాధిస్తే నీకు మేలు జరిగిద్దా? నిజ దేవుడు, సజీవుడు అనేటువంటి దేవుడు నిన్ను మోక్షానికి తీసుకెళ్తాడా, లేదంటే మోగ విగ్రహము నిన్ను మోక్షానికి తీసుకెళ్తుందా? ఒకసారి పరిశీలించుకో. ఆ విషయాన్ని తీసుకొచ్చుకోమాకండి, ఆలోచన చేయండి అని చెప్తున్నా నేను. ఆలోచన చేయండి. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య మీరు నివసిస్తారు? నువ్వు బైబిల్ పట్టుకున్నావా, యేసు ప్రభు నమ్ముకున్నావా, ఉండిపో అక్కడ అంతేక. మళ్ళీ లోక సంబంధమైనటువంటి ఆచారాలు నువ్వు చేయకూడదు. యేసు ప్రభు నమ్ముకొని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన సంఘానికి వచ్చినప్పుడు నిలబడిపోవాలంటే దేవుని కోసం నిలబడిపోవాలి. నువ్వు ఇక దిక్కులు చూడకూడదు, వారు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని నువ్వు చూడకూడదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు. వాళ్ళందరూ రేపొద్దున నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు నరకానికి వెళ్తావా? ఆ పరలోకానికి ఎందుకులే అని చెప్పేసి అంటే ఆగిపోతావు నువ్వు. నీకు పరలోకం ముఖ్యమా, లేదంటే లోకం ముఖ్యమండి? లోకం ముఖ్యమా, పరలోకం ముఖ్యం? పరలోకం ఇచ్చేది ఎవరు? యేసుప్రభు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు నీకు. అంతేకాని లోకం వైపు నువ్వు చూస్తూ ఉంటే రేపు పొద్దున్న చచ్చిన తర్వాత చాలామంది చూడు, చాలామందిని మనం పరీక్షించినట్టయితే చచ్చిపోయేటప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, మరి కొంతసేపులో చచ్చిపోయేటప్పుడు, అప్పటి వరకు లోకం గురించి ఆలోచించావుగా, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారని అసలు దాన్ని పక్కన పెట్టేసి, అసలు దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొహమాట కొద్దిగా నువ్వు చేసినటువంటి వాటన్నిటి నిమిత్తమే ఇప్పుడు నువ్వు రేపు కాసేపట్లో చచ్చిపోయేటప్పుడు, అమ్మా నేను చచ్చిపోతున్నాను, కొంచెం నాతో పాటు రావా, నాకు కొంచెం సహాయం చేయవా అంటే, నాతో పాటు కూడా నువ్వు కూడా చచ్చిపోవని అర్థం. నాతో పాటు కూడా రావా, నా చావులో పాలు పొందుకుంటే వస్తారా వాళ్ళు? ఏంటి నేను కూడా చచ్చిపోవాలా, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటారా లేదా? మరి ఎన్నాళ్ళు వాళ్ళ గురించేగా నువ్వు ఆలోచించావు.
వాళ్ళు ఏదేదో అనుకుంటారని మొహమాట కొద్దిగా నువ్వు చేసినటువంటి రేపొద్దున నీకు ఒకవేళ అలాంటి పరిస్థితి మరణం నీ ముందు నిలబడినప్పుడు మరణంలో వాళ్ళు పాలు పంచుకుంటారా? నీతో పాటు వస్తారా? రారు. మరి ఎందుకు వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, బైబిల్ని చేత పట్టినప్పుడు, ఆయన సువార్త ప్రకటించడానికి నువ్వు ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఒక భారాన్ని ఇస్తాడు. ఒక భారాన్ని ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు నువ్వు సువార్తను ప్రకటించాలి. ఒక ఆవిడంట వైశ్యస్ కుటుంబంలో జన్మించినటువంటి ఆవిడ, ఒక కౌంట్ ఆవిడ యేసుప్రభు నమ్ముకుంది. కౌంట్ కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు సువార్తను, యేసుప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సువార్తను చెప్పాలని సువార్త భారము రోజు రోజుకి పెరిగిపోతూ ఉందంట ఆవిడికి. ఒక పక్కన భర్త దేవుని నమ్ముకోలా, ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానంటే ఒప్పుకోవట్లా భర్త. ఆ విధంగా ఆవిడకి ఇబ్బంది కలిగి చేస్తూ ఉంటుంటే ఆవిడ అనిందంట, ఏమండి కొంచెం పంటి నొప్పిగా ఉంది, నేను డెంటల్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొచ్చుకుంటానని చెప్పేసి రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చేదంట. బయటికి రావటం ఆలస్యం. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరైతే కనపడతారో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని గురించి సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆయన మరణ పునరుద్ధానమును గురించి, ఆయన సజీవుడు అనేటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన జీవం గల దేవుడు అని ఆవిడ తన సాక్ష్యాన్ని చెప్పుకుంటా, ఒక కాముట ఆవిడ, ఒక వైశ్యాస్ కుటుంబంలో జన్మించినటువంటి ఆవిడ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళంట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు భర్త, ఏమమ్మా ఏది పన్ను నొప్పి అన్నావుగా అని అడుగుతాడేమని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పన్నుని పీకించుకొని వచ్చేసేదంట. మంచి పన్నుని పీకించుకొని వచ్చేదంట. అలాగా చాలాసార్లు చేసిందట. చాలా పళ్ళు పీకించుకుందంట, మంచి పళ్ళన్నీ పీకించుకుందంట. బస్సు ఎక్కితేనంట ఆ కండక్టరు టికెట్లు కొట్టేసిన తర్వాత మధ్యలో నిలబడి అందరికి సువార్తని చెప్పేదంట. మధ్యలో నిలబడి ఎవరో ఏదో అనుకుంటారని సంకోచించేది కాదు. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే అందరూ ఆ విధంగానే బస్సులో ఆలకిస్తూ ఉండేవాళ్ళంట. అలాంటి ఆవిడ చాలా పళ్ళు అంటే తన జీవితాన్నే పణంగా పెట్టింది యేసు ప్రభుని సువార్తను ప్రకటించడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంతమంది చెప్తున్నావు? ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నావు? నువ్వు నీ సులభం కోసం చూసుకున్నావు, నీ సుఖం కోసమే చూసుకుంటున్నావు, కానీ ఇతరుల క్షేమాన్ని గురించి దేవుడు ఇచ్చినటువంటి భారం, సువార్తను అందరికీ ప్రకటించాలి. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి బాధ్యత అనేది ఆ సత్యాన్ని ఎరిగి నువ్వు ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నా పోగా వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని లోకం వైపు తిరిగి నువ్వు అక్కడ ఒక కాళ్ళు ఇక్కడ కాళ్ళు వేస్తున్నావు. అక్కడే వాళ్ళ ఆచారపరంగా పిలిచారనుకో, అక్కడే వాళ్ళు పాలు పొందుకుంటున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి యేసు ప్రభుని ప్రార్థిస్తున్నావు, ప్రభువా నువ్వే నాకు ముఖ్యం అంటున్నావు. ఏంటి ఈ ప్రార్థన? ఈ ప్రార్థన వల్ల నీకేమైనా ఫలితం ఉందా? అందుకని దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఎంత మాట చూడండి ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 3:15 చదువమ్మా. ప్రకటన గ్రంథము 3:15 దేవుడు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళు, రెండు మనసులు కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడొక అడుగు అక్కడడికి అడుగు వేసినటువంటి వారిని దేవుడు ఉద్దేశించి చెప్తున్నాడు చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలా ఉన్నావు? నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నావు గనుక నేను నిన్ను, చూడండి ఏమన్నా, నా నోటు నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎంత మాట అన్నాడు చూడండి దేవుడు. ఎంత బాధ కలిగితే దేవుడు ఆ మాట అన్నాడు. ఉంటే వెచ్చగానే నుండు, లేదంటే ఎలా ఉండు? చల్లగానే ఉండు. నుల్లి వెచ్చని పరిస్థితుల్లో ద్విమనస్కులై ఉంటే, రెండు అభిప్రాయాలతో ఉంటే కనుక దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, ఒక హెచ్చరిక ఏంటి తెలుసా? ఉమ్మి వేస్తానంటున్నాడు. నేను నా నోటు నుంచి ఉమ్మి వేస్తానంటున్నాడు. ఈ మాట ఎందుకు పలికాడు తెలుసా ప్రియులారా? ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పాడు. ఎఫెసీ సంఘం నుంచి లవొదికయ సంఘం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే 7 సంఘాలు. ఆ టర్కీలో మైనర్ ఆసియా అని చెప్పేసి ఆ ఆసియా ఖండంలో 7 సంఘాలు ఉన్నాయి. అక్కడ లవొదికయ అనేటువంటి సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. ఈ నులివెచ్చని పరిస్థితి నీకు చాలా డేంజరు. నిలువెచ్చని పరిస్థితి నీకు మంచిది కాదు. చూడండి,
కొన్నిసార్లు ఉప్పు నీళ్ళు మనం తాగుతాం. ఉప్పగా ఉన్నటువంటి నీళ్ళు తాగామనుకోండి, ఏం చేస్తాం? ఊసేస్తాం, ఊస్తాం, నోటిలో నుండి ఉమ్మేస్తాం, బయటకు ఉమ్మేస్తాం, తాగలేం వాటిని. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు అంటున్నాడు. ఈ లవొదికయ ఆ ప్రాంతంలో 2 ప్రాంతాలు ఉన్నాయి. అటు ఒక ప్రాంతం, ఇటు ఒక ప్రాంతం ఉన్నాయి. అక్కడ హీరోపాలిసిస్ అనేటువంటి ఒక ప్రాంతం పేరు. ఈ లవొదికయకి ఒక ప్రక్కన హీరోపాలిసిస్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళంట వేడిగా ఉంటాయంట, చాలా వేడిగా వెచ్చగా ఉంటాయంట. అంటే బాగా ఒళ్ళు గాలిపోయి ఉంటే వెచ్చగాదు, తగు వెచ్చగా, బాగా వేడిగా, కొంచెం వెచ్చగా ఉంటుందంట. ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుక్కున్నారు, ఆ నీళ్ళని పోసుకోవటం వల్ల, అందులో స్నానం చేయటం వల్ల, అందులో కొంచెం మెడిసిన్ అంటే మెడికేటెడ్ వాటర్ కాబట్టి కొంచెం శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయంట. అంటే చాలామంది అటు యాత్రికులు వెళ్తూ ఉంటారు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానాలు చేసి వస్తారంట. అవి మంచిదని ఆరోగ్యానికి. అవి వేడిగా ఉంటాయి, వాటర్ తాగడానికి ప్రయోజనకరంగా కాదు, వేడి వాటర్ అవి. ఇటు లవొదికయకి మరొక సైడ్ కొలసే అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ కొలసే అనేటువంటి ప్రాంతంలో నీళ్ళు ఎలా ఉంటాయంటే చల్లగా ఉంటాయి. అంటే ఇటు వేడిగా ఉంటే దీనికి ఆపోజిట్గా ఉన్నాయి, ఇటు చల్లగా ఉంటాయి. కొలసీలోనంటే చల్లగా ఉంటాయి, ఇటు ఈ ప్రాంతంలోనేంటో వేడిగా ఉంటాయి. ఈ 2 లవొదికయకి చెరొక పక్కన ఉంటే ఈ 2 ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాటరు ఈ లవొదికయ ప్రాంతంలో కలుస్తాయంట. ఇటు వేడి వాటరు, ఇటు చల్ల వాటర్ కలిసినప్పుడంట అవి తాగటానికి, గబగబా దాహంతో ఉన్నటువంటి వాళ్ళు తాగటానికి ఇలా నీళ్లు నోట్లో పెట్టుకుంటూ ఉమ్మి వేస్తారంట. ఎందుకు అంటే బాగోవు నీళ్ళు, తాగలేరు కాబట్టి ఉమ్మి వేస్తారు. ఎందుకు? ఆ 2 నీళ్లు కలిసినప్పుడు తాగటానికి ప్రయోజనకరమైనటువంటి వాటర్ కాదు. అందుకనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుడు చెప్పాడు ఇక్కడ ఈ లవొదికయ సంఘానికి. అక్కడ వాళ్ళు అలాంటి అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు అలాగే చెప్తే అర్థమైద్దని చెప్పేసి దేవుడు ఏం చెప్పాడంటే, అరే బాబు, నువ్వు వేడిగా నుండు లేదంటే చల్లగా నుండు, ఈ నులివెచ్చనటువంటి పరిస్థితి, ఈ 2 పరిస్థితులు ఏడైనప్పుడు ఆ వాటర్ను తాగటానికి నువ్వు ఇష్టపడవు కదా, ఉమ్మి వేస్తావు కదా, నేను కూడా అలాగే చేస్తా. నీ జీవితంలో నిన్ను ప్రయోజకుడిగా చేయను, నిన్ను నేను వాడుకోను, నిన్ను గొప్ప చేయను, నిన్ను ఉమ్మి వేస్తా. నువ్వు దివ్యమనస్కులై ఉంటే, 2 మీద నువ్వు ప్రయాణిస్తే, 2 మనసులు నీకుంటే ఉమ్మి వేస్తానని దేవుడు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఇప్పుడు చూడు, నువ్వు వేడిగా ఉన్నావా లేదంటే చల్లగానే ఉన్నావా, నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నావా? ప్రశ్నించుకో ఒకసారి. దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన సంకల్పాన్ని నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చాలంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి ప్రయోజకులుగా మనం ఉంటాం. ఆయన మనం వాడుకుంటాడు, ఆయన మహిమార్థమై అనేక మంది దేవునికరంగా ఆశీర్వాదంగా వాడుకోవాలనుకుంటాడు. ఇక్కడంట ఈ బయలు ప్రవక్తలు ఏమన్నారో తెలుసా? 2 మనసులు కలిగి ఉన్నారు. అంటే అప్పటి వరకు దేవుని ఆరాధించారు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలే అప్పటి వరకు దేవుని ఆరాధించారు, మళ్ళీ ఇటు బయలును ఆరాధిస్తూ ఉన్నారు. అంటే 2 తలంపుల మధ్య వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏలీయా పిలుపునిచ్చాడు, ఎన్నాళ్ళు మీరు 2 మనసులు కలిగి ఉంటారు, రండి అని ఆహ్వానించాడు. వాళ్ళని చంపటానికి గల కారణం ఏంటి తెలుసా? 2 మనసులు ఉన్నారు కాబట్టి, 2 వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ రోజున ఆ 2 వ్యక్తిత్వాలు కనుక నీలో ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? వాటిని చంపేయాలి.